డబుల్ స్మార్ట్ టూ సిమ్ యాక్టివేటెడ్ అయినట్టు మనకి మెమరీ ఒక మెమరీనే డబల్ కింద చూపించినట్టు ఉంటుంది మూవీ. రాంపోతుని అంటే మనకు మాస్ ఆ స్టైలు ఆ స్టెప్స్ మనకి బాగా హైలైట్ అనిపిస్తాయి. ఆలియర్ కంబ్యాక్ కామెడీ ఉంటుంది. ఆ కామెడీ మాత్రం మనకి హైలైట్ అనిపిస్తుంది. మనకి దాంట్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషన్ టచ్ అవుతుంది. మదర్ సెంటిమెంట్ అది బాగా మనకి 2 times రివీల్ చేస్తారు. ఆ సెంటిమెంట్ మాత్రం బాగా టచ్ అవుతుంది, బాగా ఫీల్ అవుతారు. మదర్ సెంటిమెంట్ ఆ మదర్ సన్ కాంబినేషన్ ఆ ఫీల్ టచ్ బాగుంటుంది. మూవీ అయితే కంపల్సరీ చూడొచ్చు భయ్య. అంటే ఇస్మార్ట్ శంకర్ కన్నా ఇస్మార్ట్ డబుల్ స్మార్ట్ లో కొన్ని సీన్స్ బాగా అంటే హైలైట్ చూపించారు. ఆ స్టెప్స్ సాంగ్స్ మాత్రం హైలైట్ ఉంటాయి భయ్య. సాంగ్స్ గురించి కానీ రాంపోతే స్టైల్ గురించి మాత్రం వెళ్ళొచ్చు. మూవీకి బాగుంది, కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ గురించి కూడా మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ డైరెక్షన్ లో మనకి బాగా రివీల్ చేస్తారు. డైలాగ్స్ ఉంటాయి మంచి, మనకి ఆ డైలాగ్స్ టచ్ అవుతాయి. డైలాగ్స్ కూడా బాగుంది బై, కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. మూవీ డబుల్ స్మార్ట్ మూవీ బాగుంది. సాంగ్స్ పర్లేదు భయ్య, సాంగ్స్ అయితే బాగున్నాయి. అంటే దాంట్లో హైలైట్ ఏంటంటే ఆలియర్ కంబ్యాక్ కామెడీ బాగా హైలైట్ అవుతుంది. కంబ్యాక్ కామెడీ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనకి లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ హైలైట్ చేస్తారు. దాంట్లో మనకి ఒక శివలింగం దగ్గర ఒక ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది. నాకు 5కి 3.5 ఇస్తా స్టార్ రేటింగ్. సినిమా అని చెప్పట్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. నేను హిందీ వర్షన్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ తెలుగు వర్షన్ గురించి మాట్లాడుతున్నాను. తెలుగు వర్షన్లో ఈ సినిమా గ్యారంటీ 100 కోట్లు సంపాదించుద్దని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా అదిరిపోయింది. సాంగ్స్ ఇస్మార్ట్ శంకర్ తో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం తగ్గాయని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ లో చిలక 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 సాంగ్ అవ్వచ్చు, అదిరిపోయినాయి. అసలు ఈ సినిమాలో సాంగ్స్ అనేవి ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్ తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్ లో కొంచెం తగ్గాయని చెప్పాలి. ఓవరాల్ గా చెప్పాలంటే రామ్ పోతినేని గారి డాన్స్ అవ్వచ్చు, అదిరిపోయింది. ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరు, అదరగొట్టేశారు. స్కంద సినిమా తర్వాత రామ్ పోతినేని గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. లైగర్ తర్వాత లైగర్తో పోలిస్తే పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ వాళ్ళందరికీ ఇది ఒక రకంగా చెప్పాలంటే లైగర్తో పోలిస్తే ఇది ఒక రకంగా కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ల్యాగ్ అంటే ప్రతి సినిమాలో ఏ సినిమాలో చూసుకున్నా ల్యాగ్ ఉంటుందండి. ఎందుకంటే ప్రతి సినిమాకి క్యారెక్టర్స్ని పరిచయం చేయాలి, ఆడియన్స్కి ప్రేక్షకులకి క్యారెక్టర్స్ పరిచయం చేయాలి. అలాగే ఒక ఓల్డ్ లేక్ తీసుకెళ్ళాలి. కల్కి సినిమా తీసుకున్నా కూడా అలానే ఉంటుంది, ఒక ఓల్డ్ లేక్ తీసుకెళ్ళాలి. RRR సినిమా తీసుకున్నా అలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆ ఓల్డ్ లేక్ తీసుకెళ్తారు, అలాగే ఆ క్యారెక్టర్స్ని ఒక్కొక్క క్యారెక్టర్ని పరిచయం చేస్తారు. వాటన్నిటిని ఇంకా సెకండ్ హాఫ్లో మొత్తం సినిమా మొత్తం నడిచిద్ది అనమాట. ఫైట్స్ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఫైట్ మాస్టర్ విజయన్ గారు చాలా బాగా చేశారు. అలాగే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అవ్వచ్చు, విజయ్ పోలంకి కొరియోగ్రఫీ అవ్వచ్చు, అదిరిపోయింది. సినిమా అయితే ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాలతో పోల్చుకుంటే ది బెస్ట్ సినిమా. పూరి జగన్నాథ్ గారికి ఇది కంబ్యాక్ మూవీ. పూరి జగన్నాథ్ గారి అభిమానులకి ఇది పండగ, ఇండిపెండెన్స్ డే పండగ. అలాగే శని ఆదివారాలు కూడా సెలవులు ఉన్నాయి. పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చి చూడదగ్గ సినిమా ఇది, చాలా బాగుంది. మిగతా 4 సినిమాలతో పోలిస్తే ఇది ది బెస్ట్. రాముని గెటప్ సియాజీ షిండే నుంచి మిగతా వాళ్ళని మార్చేసి స్టోరీలో చిన్న మార్పులు వేసి ఆల్మోస్ట్ సేమ్ తీశారు అంతే. అంటే సైడ్ హెడింగ్ సేమ్ ఉండి లోపల స్క్రిప్ట్ వేరే రాస్తాం, ఎగ్జామ్స్ కాపీ కొట్టాడు. ఆ విధంగా ఉంది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. 1 అన్న 1, అది కూడా బొక్క గారు వల్ల ఇస్తున్నా. సినిమా అంత ఒక ఎత్తు అయితే బొక్క గారి క్యారెక్టర్ ఒక ఎత్తు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ సినిమాని డైవర్ట్ చేస్తుంది, అది కూడా గొప్పగా. అసలే సినిమా అంతంత ఇరిటేటింగ్ ఉంటాము, ఈ డైవర్షన్ ఏంటో అనుకుంటాం, కానీ డైవర్షన్ బాగుంది సినిమా కంటే. ఆలీగారి క్యారెక్టర్ బాగుంది, కానీ ఆలీగారి క్యారెక్టర్కి జస్టిఫికేషన్ లేదు. క్లైమాక్స్ లో బొక్క గారు ఏమయ్యారో చెప్పలేదు, ఆ బొక్క గారు ఏమయ్యారో చెప్పాలి. అసలు ఫస్ట్ వద్దన్నా, చెప్పకుండా పర్లేదు. బొక్క గారు నాకు పార్ట్ 3 వద్దన్నా. బొక్క గారు అంతే హైలైట్, ఏం లేవు ఎలివేషన్లు కానీ. సాంగ్స్ గురించి మాట్లాడను, స్టోరీ యాస్టీస్ చిన్న మార్పులు చేసి మనం స్కూల్లో సైడ్ హెడ్డింగ్లు రాసి కంటెంట్ ఎట్లా మారుస్తామో అట్లానే సేమ్ దించేస్తారు ఆల్మోస్ట్. ఇంకా క్లైమాక్స్ అయితే లిటరల్లీ కాపీ పేస్టే, సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సేమ్ శివుడి దగ్గర ఫైట్ సీన్ అన్నట్టు సేమ్ కాపీ పేస్ట్ చేస్తారు. క్లైమాక్స్ అయితే రొటీనే సేమ్. అంటే దీనికంటే ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తే ఇంకా బెటర్. సాంగ్ నేను దాని గురించి మాట్లాడాను, సాంగ్స్ గురించి కొత్తగా లేదు, కానీ సినిమాని డైవర్ట్ చేసి కొంత హెల్ప్ చేశారు అన్నట్టు అనిపించింది ఆలీ గారు. ఇప్పుడే
మూవీ అయితే చాలా బాగుంది భయ్య. డబల్ ఇస్మార్ట్ అని అంటున్నాం కానీ త్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అసలు నిజంగా. పూరి జగన్నాథ్ గారు పక్కన చార్మి గారు ఉంటే ఏంటంటే అతను ప్రపంచాన్ని జయించేసే లెవెల్లో స్టోరీని మార్చేసి తీస్తారని చెప్పేసి అర్థమైపోయింది నిజంగా. మామూలు ఏ డైరెక్టర్ అయినా సరే ఒక సినిమా తీయాలంటే 1 year 2 years టైం తీసుకుంటారు, కానీ పూరి జగన్నాథ్ ఏంటంటే 1 day బ్యాటింగ్ లాగా వితిన్ 3 months తీసి పడేస్తారు. 3 months తీసినా కూడా అసలు స్టోరీ డైరెక్షన్ పరంగా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా కానీ ఇంత మిస్టేక్ లేకుండా వేలెత్తి చూపించకుండా ఇంత జాగ్రత్తగా తీసిరంటే నిజంగా అసలు నేనే అప్రిషియేట్, అసలు షాక్ అయిపోతున్నా. అంటే పార్ట్ 1కి పార్ట్ 2కి దీనికి సంబంధం లేదన్న, దాని అదేంటంటే అది స్మార్ట్ శంకర్ అని అంటే అది ఓన్లీ జస్ట్ ఫర్ ఏంటంటే సెటిల్మెంట్లు, దందాలు, కన్స్ట్రక్షన్ దాని గురించి బేస్ చేసి ఉంటుంది. ఇదేంటంటే ఒక అమ్మ సెంటిమెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ గురించి నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని రెండింటిని బేస్ చేసుకొని అసలు ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ చేస్తారంటే దేనికి రిలీజ్ చేస్తారు అబ్బా అనుకున్నా, కానీ అసలు ఇంత గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రామ్ పోతినేని గారి కెరియర్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంటర్వెల్ ట్విస్ట్ పెట్టిండు భయ్య, అసలు సర్ప్రైజ్ ఫీల్ అయినాము. మదర్ సెంటిమెంట్ అయితే అసలు గుండెల్ని పిండి పడేసింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం అసలు మామూలుగా లేదు భయ్య. అసలు ఈ రోజు విన్నర్ డబుల్ స్మార్టే భయ్య. మిస్టర్ బచ్చన్ తో కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అంటే రామ్ పోతినేని గారి కెరియర్ లో. ఫస్ట్ హాఫ్ పరంగా చూసుకున్నా, సెకండ్ హాఫ్ పరంగా చూసుకున్నా కానీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే కామెడీ ఎలివేషన్స్ తోని దాంతో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నాకు మూవీలో మెయిన్ హైలైట్ అనిపించింది ఏంటంటే అలీగాడి కామెడీ. ఏంటంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు దేశముద్రు సినిమాలో చూసుకుంటే సన్యాసి పాత్రలో అట్లా అలరించి నవ్వించారు. ఈ సినిమాలో చూసుకుంటే ఏంటంటే డిఫరెంట్ కామెడీ రోల్లో అసలు ఏంటంటే నవ్వి కడుపు చెక్కలైపోయింది. నాకు ఏంటంటే మామూలుగా కామెడీ ఏది సీరియస్ ఎలివేషన్ సీన్స్ కంటే అలీగారు కామెడీ సీన్స్ మాత్రం చాలా బాగా అట్రాక్ట్ అయిపోతాయి. విలన్ కి హీరోకి ఇద్దరికి మధ్యలో చాలా టకాఫర్ నడుస్తుంది ఫైట్, నువ్వా నేనా అనే రేంజ్ లో ఎక్కడ తగ్గలేదు, కాంప్రమైజ్ కాలేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఉన్నటువంటి ఫైట్ ఎలివేషన్స్ మాత్రం చాలా హైలైట్ గా నిలిచిపోయినాయి. నిజంగా మూవీ అయితే ఓవరాల్ గా ఫైనల్ గా చెప్పాలంటే ఎక్కడ కూడా బోరింగ్ పాయింట్ అయితే లేదు. సాంగ్స్ పరంగా చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా అసలు మార్ముంతా చోటు చింతాకైతే అసలు థియేటర్లో ఒక్కొక్కళ్ళు ఎగిరి డాన్స్ చేస్తున్నారు స్టేజ్ల మీదకి పోయి. ఆ రేంజ్ లో అసలు నిజంగా చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా కూడా ఓవరాల్ గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ప్రతి ఒక్క సీన్ కి చాలా ట్విస్ట్ ఫీల్ అవుతాం అనమాట. ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రతి దానికి వెయిటింగ్ చేస్తూ ఉంటాము. ఆ రేంజ్ లో బాగుంది. ఏంటంటే ఇప్పుడు మనం స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి ఆన్ స్క్రీన్ మీద వచ్చి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అసలు మూవీలో నాకు హైలైట్ గా నిలిచింది ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అండ్ అమ్మ సెంటిమెంట్ సీన్ ఒకటి, అండ్ అలీగారికి సంబంధించి అలీగారు చేసిన కామెడీ సీన్స్ ఒకటి. మెయిన్ ఏంటంటే అలీగారు కామెడీ సీన్ హైలైట్. ఆఫ్టర్ ఏంటంటే ఇది హీరోకి మూవీలో మెయిన్ హైలైట్ సీన్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ కాన్సెప్ట్తో తీశారు. అండ్ నార్త్ ఇండియా సౌత్ ఇండియాని రెండింటిని బేస్ చేసి విడగొట్టాలి అనే ఉద్దేశంతో తీశారు, కానీ అది కాదు. నార్త్ ఇండియా సౌత్ ఇండియా అందరం ఒకటే అనే ఉద్దేశంతో ఒక మంచి గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్. హీరోయిన్ పాత్ర బాగాలేదనండి, అలాంటిది ఏం లేదు. ఓవరాల్ గా బాగానే ఉంది మూవీ పరంగా చూసుకుంటే. ఏంటంటే అది చూడొచ్చు, 2 to 3 times చూడొచ్చు. బాగానే ఉంది మూవీ. ఓవరాల్ గా చూసుకుంటే మూవీ బాగానే ఉంది. మూవీ అయితే నిన్నటి మూవీ కంటే ఈ మూవీ ఒక 1000 times బెటర్ అండి. ఇస్మార్ట్ మన ఏమంటారు లైగర్ కంటే ఇది ఒక 2000 times బెటర్. చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే కేజీఎఫ్ అనే ఒక డిఫరెంట్ ఫిలిం ఉంటది. కేజీఎఫ్ అలా ఇప్పుడు మన లైగర్ ఫ్లాప్ తర్వాత ఇది హిట్ కొట్టేటువంటి అవకాశాలు ఎంత కనిపిస్తుంది? కంపల్సరీ లైగర్ కంటే 1000 times బెటర్. చాలా హిట్ కొడుతుందా కొట్టదు బ్లాక్ బస్టర్ హిట్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్ కి కంపారిజన్ ఉంటది. అరే ఆ ఇస్మార్ట్ ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అది కొంచెం అరే అంత ఇస్మార్ట్ కొంచెం లేదు కదా ఫస్ట్ 15-20 minutes అని అనిపిస్తుంది, కానీ తర్వాత మన పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైగర్ అయితే నార్త్ ఫ్లేవర్ ఉంటది. ఈ మూవీ మాత్రము మన పూరి జగన్నాథ్ గారి ఫ్లేవరే ఉన్నది. ఆయన టేకింగ్ అయినా సరే, ఆయన విజువల్ పరంగా అయినా సరే. మెయిన్ థింగ్ దీనిలో మణిశర్మ గారు ప్రతి ఒక్క మూవీకి 100% ఇస్తాడు. దీంట్లో ఒక 1000 times ఇచ్చేసిండు. చాలా బాగుంది. నాకైతే ఇస్మార్ట్ శంకర్ 1 కంటే ఇది కూడా చాలా బాగా అనిపించింది. అసలు మిస్ కాకండి, మన పూరి జగన్నాథ్ గారి గురించైనా చూడాలి సినిమా. చాలా బాగుంది. లైగర్ కంటే 1000 times బెటర్. మేడం సూపర్ గా ఉంది మేడం, బాగుంది మూవీ. సాంగ్స్ బాగాలేదు, ఫెయిల్ అయిపోయినట్టున్నారు. అదేం లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. బాస్ ఈజ్ బ్యాక్, పూరి జగన్నాథ్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. లైగర్ తర్వాత చాలా డిసప్పాయింట్ లో ఉన్నటువంటి పూరి మళ్ళీ లేచి తిరిగి నిలబడ్డాడు. ఎంతైతే కోల్పోయాడో అదే ప్లేస్ లో మళ్ళీ నిలబడ్డాడు.
ఎందుకని అట్లా అంటున్నారు? అది హీరోయిన్ ని చూపించడం కూడా ఏదో గ్లామరస్ కోసమే చూపించారు, ఆమె పాత్ర ఏం లేదంటున్నారు. లేదు యాక్చువల్గా అమ్మాయి చేయటం ఫస్ట్ టైం హీరోయిన్ చాలా బాగా చేసింది, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే డ్యాన్స్ కానీ రామ్ పోతినేని పక్కన చాలా స్పీడ్గా. తెలంగాణ స్లాంగ్ ఎట్లా అనిపించింది? రామ్ మాటల్లో డైలాగ్స్ ఎట్లా? ఎస్పెషల్లీ సినిమా ఉన్నదే తెలంగాణ యాసలో ఉంటుంది, సో చాలా బాగా చేసిండు, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మీకు బాగా సినిమాలో నచ్చిన హైలైట్స్ ఏంటి? ఫైట్స్, డ్యాన్స్, ఎస్పెషల్లీ పూరి జగన్నాథ్. ఆయన సినిమా వస్తే చాలు ఒక హై ఉంటుంది అన్నమాట. ఓవరాల్ సూపర్. మొత్తం సపరేట్ ట్రాక్ అన్నమాట. సో బ్రహ్మానందం గారు కామెడీ పండిస్తారంటే అలీ గారు ఇంకా దాన్ని మించిపోయారు అనమాట. సో సంజయ్ దత్ గారు మేబీ బాలీవుడ్ వదిలేసి టాలీవుడ్కి వస్తే బెటర్ అన్న ఫీలింగ్ అనమాట. కలిసి 5కి 4.9 ఇస్తాను నేనైతే. 4.9 అనిపించిందండి. కొంతమంది సినిమా బాగాలేదు అంటున్నారు, సాంగ్స్ అయితే మొత్తం ఫ్లాప్ అంటున్నారు. సాంగ్స్ వల్ల సినిమాకి ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందా? సాంగ్స్ అంటే ఇస్మార్ట్ శంకర్తో కంపేర్ చేసుకోవద్దు. సో ఆ సాంగ్స్ వేరు, ఈ సాంగ్స్ వేరు. ఇస్మార్ట్ శంకర్ల సాంగ్స్తో పోల్చుకుంటే కొంచెం సాంగ్స్ డల్గా ఉన్నాయి. మూవీ అయితే చాలా బాగుంది. అలీ గారు కామెడీ టైమింగ్ అయితే హైలైట్. మీకు సినిమాలో అంటే బాగా నచ్చినటువంటి ఎలివేషన్స్ ఏంటి? బాగా నచ్చిన ఎలివేషన్స్ ఏంటంటే మేజర్గా ఓల్డ్ సిటీ వల్ల మాస్ ఎట్లా మాట్లాడతారు అనేది రామ్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. అంటే ఎక్కువ ఆటోల వాళ్ళు స్లాంగ్ ఎట్లా యూజ్ చేస్తారు అది ఒకటి బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్ దండం పెట్టాలి. ఎందుకంటే 2 జీన్స్ ప్యాంట్లు చింపి ఒకటే జీన్స్ ప్యాంట్ వేసి అది కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారనమాట. సో కాస్ట్యూమ్ అంటే నాకు బాగా నచ్చింది. ఇంకా మేజర్గా డైలాగ్ బాగుంది నాకు సినిమాలో. అంటే మాస్క్ పెట్టుకుంటే మీకు దొంగడ కనిపిస్తాడు, అదే మాస్క్ తీస్తే కనుక నీకు మిండడు కనిపిస్తాడు అన్న డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. సినిమాలో హైలైట్స్ ఏంటి? సినిమాలో హైలైట్స్ ఏంటంటే మేజర్గా మెమరీ ట్రాన్స్ప్లాంట్, ఇంకోటి వచ్చేసి సంజయ్ దత్ గారు యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇస్మార్ట్ అది ఫస్ట్ బాగుందా? ఇప్పుడు ఇది నాకైతే అది స్పైసీ అయితే ఇది డబల్ స్పైసీ. సో దానికి దీన్ని కంపేర్ చేయొద్దు. మినిమం 3 సార్లు అయితే కంపల్సరీ చూడొచ్చు. మార్నింగ్ షో మా మ్యాట్ని ఈవినింగ్ చూసుకోవచ్చు అనమాట. మేబీ అక్కడ ఇండిపెండెన్స్ బయట కన్నా పబ్లిక్ అయితే థియేటర్లో ఎక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది మేడం. సినిమా అయితే ఇచ్చి పడేశాడు. అంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే సినిమా ఫ్లాప్ అనేసి అన్న, సినిమా ఫ్లాప్ అయితే కాదు, ఏ సినిమా ఫ్లాప్ అవ్వదు. కానీ ఇందులో డబ్బులు పెట్టుకొని కొనుక్కున్నవాడికి తెలుస్తుంది సినిమా వాల్యూ. నేను అమౌంట్ పెట్టి చూసాను ఇప్పుడు, చాలా అంటే చాలా బాగుంది సినిమా. సాంగ్స్ కానీ ఆలీ కామెడీ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. మరొక ఇటుతో పూరి అయితే వచ్చాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పూరి నిజంగా ఎట్లా తీస్తున్నాడు ఏంటని అలా ఎగిరిన తర్వాత అనిపించింది, బాధ అనిపించింది నాకే. కానీ ఈ సినిమాతో వచ్చాడు భయ్యా, మళ్ళీ ఫామ్లో దిగాడు భయ్యా. చాలా స్టోరీ ఉంది, చాలా మంది బాగాలేదు అంటారు కానీ స్టోరీ అయితే ఉంది. డబ్బులు పెట్టి కొనుక్కొని చూస్తే తెలుస్తుంది. సినిమా అయితే సూపర్.